ప్రియులరా, చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికి తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీరిచ్చిన సమయం కొరకై స్తోత్రాలు. చదువుకున్న మీ మాటను దీవించి అల్పుడైన నన్ను ఖాళీ చేసి మాతో మాట్లాడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సరే ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి వచన భాగాలలో తిమోతిని గురించినటువంటి విషయాలు రాయబడ్డాయి. నేను గతంలో మన ఈ యవనస్తుల కూడికలో భాగంగా ఇదే మాటలు లేదా ఇదే వచనాలు చదువుకొని తిమోతిని గురించి ఒక 2-3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయినప్పటికీ వాటిని అట్లా గుర్తు చేస్తాను. ఈ రాత్రి మరొక్కసారి ఆ సంగతులను మనం విన్న సంగతులను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. తిమోతి వాళ్ళ అవ్వ పేరు ఏంటో తిమోతి పత్రికలో వ్రాయబడింది. తిమోతి వాళ్ళ అవ్వ పేరు లోయి అని, తిమోతి యొక్క తల్లి పేరు యునీకే అని, వారు నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తులు అని తిమోతి పత్రికలో వారి తల్లిని గురించి, అవ్వను గురించి వ్రాయబడింది. మాత్రమే కాకుండా తిమోతి అనే పేరుకు దేవుణ్ణి ఘనపరిచేవాడు అని అర్థం. అక్షరాల తన జీవిత దినాల్లో తిమోతి ప్రభువైన దేవుణ్ణి ఘనపరిచిన జీవితాన్ని జీవించాడు అని గతంలో మనం గుర్తు చేసుకున్నాం. దైవ గ్రంథాన్ని మనం చదివినట్లయితే తిమోతిని గురించి 2వ విషయంగా ఈ రీతిగా వ్రాయబడింది. తిమోతి అను శిష్యుడు ఒకడుండెను అని ఉంది. తిమోతి శిష్యుడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. శిష్యునికి ఉండవలసిన లక్షణాలు ఏంటో నేను ఇంతకుముందు చాలా విషయాలు గుర్తు చేసినాను. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు అని, శిష్యుడు బోధకుని వలె ఉంటే చాలు అని, శిష్యుడు ఆయనను ప్రేమించేవాడై ఉండాలి అని, ఆ తర్వాత శిష్యుడు అనేవాడు నేర్చుకునేవాడై ఉండాలి అని, ఈ విధంగా చాలా విషయాలు మనం గతంలో గుర్తు చేసుకున్నాం. ఆ తర్వాత తిమోతిని గురించి ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచన భాగంలోనే 2వ వచనంలో లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అనే మాట రాయబడింది. విశ్వసించినటువంటి ఈ 2 స్థలాల్లో, లుస్త్రా, ఈకొనియ అనే ఈ 2 స్థలాల్లో ఉన్నటువంటి సహోదరులందరి వలన మంచి పేరు పొందినటువంటి వాడు తిమోతి. తిమోతిని గురించి ఎవరిని అడిగినా ఏం చెప్తారు? తిమోతిని గురించి ఆ పట్టణాల ప్రజలు, ఆ గ్రామాల వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటి? అయ్యా, తిమోతి చాలా మంచి యవనస్తుడు, తిమోతి చాలా మంచివాడు అని ఎవరిని అడిగినా అదే సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు మంచి పేరు పొందినవాడు అంటే ఏదో తల్లిదండ్రులు పెట్టిన పేరు మంచిదని కాదు. దాని అర్థం మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి, మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి ప్రజలు ఇచ్చే సాక్ష్యం మంచి పేరు అనేది.
అందుకే వాక్యంలో ఏం రాయబడింది? గొప్ప ఐశ్వర్యం కంటే, వెండి బంగారాల కంటే మంచి పేరు కోరదగినది అని సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది. 22వ అధ్యాయం ప్రారంభ వచనంలో. ప్రసంగి గ్రంథంలో కూడా మనకు వాక్యంలో ఏం కనపడుతుంది? ప్రసంగి గ్రంథంలో కూడా మనకు ఆ పేరును గురించినటువంటి విషయం చదివితే, సుగంధ 7వ అధ్యాయం ప్రారంభ వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని వ్రాయబడింది. ఇక్కడి దాకా మనం గతంలో గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు 16వ అధ్యాయం 3వ వచనం అపోస్తల కార్యాలలో దేవుని సేవకుడైనటువంటి పౌలు తిమోతి తనతో పాటు రావాలని కోరుకున్నాడు అని రాయబడింది. అవునా? ఆడు రాయబడిన మాట, అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అనింది. పౌలు తిమోతిని కోరుకుంటున్నాడు. సువార్త పరిచర్యలో తనకు సహాయకరంగా ఉంటాడు అని, సువార్త పరిచర్యలో యోగ్యుడుగా ఉంటాడు అని ఎరిగినటువంటి వాడై భక్తుడు తనతో పాటు తిమోతి రావాలి అని కోరుకున్నాడు. భక్తుడు దేవుని సేవకుడైనటువంటి పౌలు తిమోతి తనతో రావాలి అని కోరుకున్నాడు. మనం ఇదే అపోస్తల కార్యాల గ్రంథంలో చదువుతాము. మొదటి సువార్త యాత్రలో పౌలు బర్నబాలతో పాటు ఎవరు వచ్చినారు? మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను వచ్చినాడు. కొంతకాలం వాళ్ళను వెంబడించినాడు. ఏ కారణాన్ని బట్టో తాను తిరిగి వెళ్ళిపోయినాడు. తిరిగి యెరూషలేం వెళ్ళిపోయినాడు. రెండో సువార్త యాత్రకు మార్కును వెంటబెట్టుకొని పోదాము అని బర్నబా అంటే అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఆరంభంలో మొదటి సువార్త పరిచర్యలో మనతో పాటు తాను పూర్తి స్థాయిలో కొనసాగకుండా మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు గనక అటువంటి వాడు రానవసరం లేదు అన్నాడు పౌలు. లేదు, తీసుకొని పోదాము అన్నాడు బర్నబా. మార్కును బట్టి వారిద్దరూ వాళ్ళ మధ్య తీవ్రమైన వాదం కలిగింది కనుక ఒకరిని ఒకరు విడిచి వేరైపోయినారు అని చదువుతాం. అంటే ఒక వ్యక్తి రావడం అనేది, లేకుంటే ఒక వ్యక్తిని కోరుకున్నాడు పౌలు భక్తుడు అనంటే అతడు యోగ్యుడు, అతడు తగినటువంటి జీవిత విధానం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ వ్యక్తి తనతో ఉండడం క్షేమం, తనతో ఉండడం ఉపయోగకరమని ఎంచినటువంటి వాడై తిమోతిని కోరుకున్నాడు. అక్షరాల తిమోతి అందుకు తగినట్టుగానే నడుచుకున్నాడు. పౌలు ఎన్నిక తప్పిపోలేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఫిలిప్పి పత్రిక తిప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. అతని యోగ్యత మీరెరుగుదురు. అతడు అంటే ఎవరు? తిమోతి. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తం సేవ చేసెను. పౌలు ఎలాంటి వ్యక్తిని తనతో రావాలి అని కోరుకున్నాడు అంటే, తండ్రికి కుమారుడు ఏ విధంగా అయితే సేవ చేస్తాడో అదేవిధంగా సువార్త విస్తరించడం నిమిత్తం తనతో పాటు కలిసి సేవ చేసినటువంటి మంచి భక్తుడు తిమోతి. సేవలో చక్కని సహకారి, సేవా విస్తరణలో, సువార్త వ్యాపకంలో పౌలుతో పాటు కలిసి సేవ చేసినటువంటి భక్తుడు తిమోతి. ఒక్కసారి ఆలోచన చేయండి. యవనస్తుడు, మంచి పేరు పొందినటువంటి వాడు, శిష్యుడు, దేవుని సేవకుడైనటువంటి మహాభక్తుడైనటువంటి పౌలుతో పాటు కలిసి సువార్త వ్యాపకము నిమిత్తమై పరిచర్య చేసినాడు. అతని యోగ్యత మీకు తెలుసు అని ఫిలిప్పి విశ్వాసులకు భక్తుడు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ప్రియులారా, దేవుని సేవకుడు అతన్ని కోరుకున్నాడు అంటే అతనిలో మంచి లక్షణాలు ఉన్నాయి. అతడు అందుకు తగినవాడుగా, యోగ్యుడిగా ఉంటాడు. ఒకనాడు తృణీకరించినాడు మార్కు అనే మారు పేరు కలిగిన యోహానును పౌలు భక్తుడు. అదే పౌలు భక్తుడు
తిమోతి 2వ పత్రికలో తిమోతితో ఏమన్నాడు? తిమోతి, నువ్వు వచ్చేటప్పుడు మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు వద్దు, మనంబడి వద్దు అని అన్నాడు, ఆ వ్యక్తిని తీసుకొని రా అంటున్నాడు. అంటే అతని జీవితమే కారణం, అంతేగాని ఏదో అంతకు మించినటువంటి అదనపుది ఏం లేదు. కేవలం అతని భక్తి జీవితం, మార్కు యొక్క ఆధ్యాత్మిక జీవితమే పౌలు తనను కోరుకోవడానికి కారణమైంది. ఇప్పుడు చాలాసార్లు భక్తి జీవితంలో సరిగా ఉండకుండా, మన సేవకుడు మమ్మల్ని ఏం పట్టించుకోవడంలే, మాకేం చెప్పడంలే అంటే ఎందుకు చెప్తారు? బతుకులు బాగుంటే చెప్పనీకి వీలవుతుంది, అవునా? బతుకులు బాగుండి క్రమంగా దైవ సన్నిధిలో కొనసాగితే అటువంటి వాడిని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది, అటువంటి వాడిని పురుకొల్పడానికి అవకాశం ఉంటుంది. జీవితాలు సరిగా లేకుండా దైవ సన్నిధికి నిర్లక్ష్యంగా ఉంటూ వ్యక్తిగత జీవితాలు కూడా సరిగా లేకుండా మమ్మల్ని ప్రోత్సహించడంలే, మమ్మల్ని పిలవడంలే, మాకు ప్రాధాన్యత ఇవ్వడంలే అంటే ఎట్లయితుంది? కాదు కదా. అది దేవుని వాక్యం కూడా అంగీకరించదు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా మేము నీ ఎంబడి వస్తామంటే, అక్కర్లేదు పోనైనా అన్నాడు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు, అక్కర్లేదన్నాడు. వస్తానని నువ్వు వద్దుపో అన్నాడు. ఇంకొకరిని ఏమన్నాడు? నువ్వు రారా నాయనా నాతో పాటు అన్నాడు. లేదయ్యా, నన్ను మా తండ్రిని చనిపోయినాడు, భూస్థాపన చేసి వస్తానంటే మృతులు తమ మృతులను బాధ పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏం, ఒకడు వస్తానంటే వద్దన్నాడు, ఒకడు లేదయ్యా అనంటే రమ్మన్నాడంటే కారణం వారి జీవిత విధానమే అందుకు కారణం, అంతకు మించి ఏం లేదు. పౌలు భక్తుడు తిమోతిని కోరుకున్నాడు, దైవ సేవకునికి సహకారిగా ఉన్నాడు, దేవుని సేవలో తోడ్పాటు కలిగినటువంటి వ్యక్తిగా. మీరు చదవండి, అసలు తిమోతికి పౌలు భక్తుడు రాసిన 2 పత్రికలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతంగా ఉంటాయి. చిట్ట చివరి పత్రిక రాసింది పౌలు రాసిన చివరి పత్రిక ఏంటి తెలుసా? పౌలు జీవిత ముగింపులో రాసిన లాస్ట్ పత్రిక, చివరి పత్రిక ఏంటి తెలుసునా మీకు? తిమోతి 2వ పత్రికనే. తిమోతి 2వ పత్రికలోనే 4వ అధ్యాయంలో అంటాడు, తిమోతి, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలం, నా ముగింపు దశ వచ్చేసింది తిమోతి అని తిమోతికి తన సంగతి అంతా చెప్పుకున్నాడు. ఒక్కసారి తిమోతి జీవితాన్ని ఊహించండి. తిమోతి దేవుని సేవకునికి ఎంత సహకారిగా ఉన్నాడో, తిమోతి దేవుని సేవకునికి ఎంత సేవలో తోడ్పాటును అందించినాడో. అటువంటి యవనస్తులు నేటి దినాల్లో కరువైపోయినారు. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సేవకులకు సహాయకరంగా సేవలో ఉండేటటువంటి యవనస్తులు ఈ దినాల్లో కరువైపోయినారు. కూడికలకు రావడమే కష్టమైంది అన్నగారు. ఇంకా దేవుని పరిచర్యలో ఏం సహకారులుగా ఉంటారు? మన స్థితి ఏందో ఆలోచన చేయడం అవసరం. యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని ఎదుట నమ్మకంగా బ్రతికితే అందుకు తగిన దీవెన దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఒక రక్షించబడినామంటే రక్షించబడినామని కాలక్షేపంతో కూడిన భక్తి చేస్తే ఏం లాభంలే. అది భక్తులు కోరుకోరు, పరమందున్న దేవుడు గుడిక కనబడుతున్న భక్తులే స్వీకరించినప్పుడు ఇంకా దేవుడేం స్వీకరిస్తాడు? అవునా? ఇప్పుడు నా భక్తి జీవితం తోటి భక్తులకే కనపడకపోతే నేను దేవుని ఎదుట బాగున్నానంటే ఎట్టయితుంది? సరిపోతుందా? కనబడుతున్నటువంటి వారి కళ్ళెదుటనే నా భక్తి జీవితం సరిగా లేకపోతే దేవుని ఎదుట ఇంకా ఏం బాగుంటుంది? ఆలోచన చేయడం అవసరం. ప్రియులారా, తిమోతిని గురించి వ్రాయబడిన మాట అది ఏంటి? తనతో పాటు రావాలి అని కోరుకున్నాడు, తనతో పాటు రావాలని తనతో పాటు తీసుకొని వెళ్ళినాడు.